హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు పేపర్ అటుకులతో చుడవా చేస్తున్నానండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ఒక పావు కేజీ పేపర్ అటుకులు అయితే తీసుకున్నానండి. దానికి సరిపడా ఎండుమిర్చి, శుభ్రం చేసుకున్న కరివేపాకు, సరిపడా సాల్ట్, సరిపడా పసుపు, 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర. నేను కొన్ని మక్క అటుకులు తీసుకున్నానండి. మక్క అటుకులు కూడా వేయించి ఇందులో వేస్తాను. సో దానికి సరిపడా పుట్నాలు, పల్లీలు, ఇంకా నేను ఎక్స్ట్రా ఐటెం వచ్చేసి నేను మక్క చిప్స్ వేస్తున్నానండి. లాస్ట్ చుడో మొత్తం కంప్లీట్ అయ్యాక నేను ఇవి కాస్త వేయించి ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దామండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి నేను ఇప్పుడైతే చుడవా వేస్తాను. సో మీరు కాస్త పోపులో కావాల్స్తే కాస్త హాఫ్ స్పూన్ ఆర్ కాస్త చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ కోసం, టేస్ట్ కోసం. సో నేనైతే కంప్లీట్గా జస్ట్ ఎండుమిర్చితోనే చేస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఈ పేపర్ అటుకులు కాస్త ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాదు, డ్రై రోస్ట్, జస్ట్ అట్లా వేయించుకొని పెట్టుకుందాము. ఇలా వేయించుకున్నట్లయితే మనం చుడవా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. సో మనమైతే ఒక గంజు పెట్టేసుకొని ఇవి కాస్త ఫ్రై చేద్దాము. సో జస్ట్ ఫ్రై చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి. సో అలా సాల్ట్ వేసుకున్నట్లయితే అటుకులకి కాస్త టేస్ట్ సాల్టీ టేస్ట్ పట్టుకొని కమ్మగా ఉంటుంది. సో మనం పోపులో సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయొద్దండి. ఫ్రై చేసేటప్పుడు కాస్త చిటికెడు వేసేస్తూ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ముందుగానైతే నేను ఈ పేపర్ అటుకులు డ్రై రోస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఆయిల్ లేకుండా పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను, డ్రై ఫ్రై. సో ఇవి కూడా డ్రై ఫ్రై చేసుకున్నానండి. సో క్రిస్పీగా ఉంటాయి. మనం పోపులో వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవి మక్క చిప్స్ అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసేసి పెట్టుకున్నాను. ఇవి లాస్ట్కి అయితే యాడ్ చేద్దాము. సో ఇప్పుడు ఈ పెద్ద బౌల్ పెట్టేసేసి నేను 100 grams ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఇందులో ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాము 1 by 1. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆవాలు, జీలకర్ర వేసేద్దాము. నెక్స్ట్ ఎండుమిర్చి. బౌల్ పెద్దగా ఉంది కదండి, స్టెప్ బై స్టెప్ అన్నీ రౌండ్గా వేసేసుకుందాము. నెక్స్ట్ తీసుకున్న పల్లీలు, నెక్స్ట్ పుట్నాలు. కాస్త ఇవి కలిపేద్దాము ఈవెన్గా స్పూన్తో. చూడండి, ఇలా కాస్త ఫ్రై అయ్యాక కర్రీ లీఫ్ వేద్దాం, కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ మనం ఈ కరివేపాకు ఫ్రై అయ్యాక తీసుకున్న కాస్త పసుపు వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్, వేసేసుకొని కాస్త కలిపేసుకుందాం ఈవెన్గా. ఇప్పుడు మక్క అటుకులు వేసుకుందామండి. మక్క పేలాలు వేసుకుందాము. వేసేసుకొని కాస్త పోపంతా పట్టిద్దాము. చూడండి, జస్ట్ ఇలా 1 minute ఫ్రై అయ్యాక మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసేద్దాము. చూడండి, ఇలా అటుకులు వేసాక అన్నీ ఈవెన్గా కలుపుకోవాలి అడుగు భాగం నుండి. అటుకులను బాగా డిస్టర్బ్ చేయొద్దండి. అటుకులను కదిలించకుండా అడుగు భాగం నుండి నీట్గా కలపాలి. అప్పుడే అటుకులు అనేవి నీట్గా ఉంటాయి. లేకపోతే ఇంకా జస్ట్ అంత స్మాష్ అవినట్లు అవుతాయి. సో ఇదైతే అన్నీ కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న మక్క చిప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అడుగు భాగంలో కలిపేద్దాము. ఈ కలిపేస్తే ఈ వేడికి కూడా అటుకులు ఇంకా ఫ్రై అవుతాయి.
ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటవి. అంటే మనం ఎన్ని రోజులైనా 10-15 డేస్ వరకు కూడా ఇలాగే క్రిస్పీగా ఉంటవి. ఇప్పుడైతే ఇవి వేసుకున్నాను కదండి, కాస్త కలిపేద్దాము ఈవెన్గా. చూడండి, నేను మక్క చిప్స్ యాడ్ చేశాక ఇలా ఈవెన్గా కలిపేసుకున్నాను. చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎలా కనిపిస్తున్నాయో, పుట్నాలు, పల్లీలు, ఎండుమిర్చి, మక్క చిప్స్, మక్క పేలాలు, కరివేపాకు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. కావలిస్తే మీరు ఇప్పుడు మక్క చిప్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కావలిస్తే కాస్త చిల్లీ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు వాటిపైన. అలా స్ప్రింకిల్ చేసుకున్న చిప్స్ కూడా మీరు ఈ చుడవాలో కలిపేసుకోవచ్చు, ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. సో టేస్టీ అండ్ హెల్దీ హోమ్ మేడ్ చుడవా రెడీ అండి. సో మీరు ఇది సర్వ్ చేసుకునే ముందు కాస్త సన్నగా తరిగిన ఆనియన్ అండ్ కొత్తిమీర అండ్ లెమన్ కాస్త స్క్వీజ్ చేసేసుకొని తిన్నారనుకోండి, ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇదండి ఈరోజుకి అటుకుల చుడవా. సో మా కరీంనగర్కి ఇది చాలా ఫేమస్ అండి. సో మేము ఇది రెగ్యులర్గా స్నాక్ టైంలో తీసేసుకుంటాము. సో చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా ఇలా చేసేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీ కూడా మీరు కంప్లీట్గా వాచ్ చేసేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.